విజయ్, త్రిష వీళ్ళది పెళ్లి కాని జంట. పెళ్లి చేసుకున్న విజయ్ తన భార్యకి విడాకులివ్వడానికి ఆల్రెడీ పిటిషన్ వేసి ఉన్నాడు. అదే సందర్భంలో ఆమె వేసినటువంటి పిటిషన్‌కి అందులో సహకరించడానికి సిద్ధంగా ఉన్నానని జెప్పాడు. తను ఎంత పరిహారం ఇస్తానని గూడా జెప్పాడు. మొన్న విజయ్ ప్రమాణ స్వీకారానికి భార్య, పిల్లలు అటెండ్ గూడా కాలేదు. తల్లిదండ్రుల దగ్గరికెళ్ళాడు. త్రిషతో కలిసాడు, తిరిగాడు. తప్పించి లేదు. ఆ తర్వాత అజిత్‌ని కలిసేటప్పుడు త్రిష ఉంది. మొన్న ఈ మధ్యన కీలకమైనటువంటి దీనికి కూడా త్రిష ఉంది. డైలీ వెళ్తున్నాడు కూడా త్రిష దగ్గరికి. కానీ ఏమైందో తెలీదు. తాజాగా సోషల్ మీడియాలో విజయ్, త్రిష పేర్లు బాగా వైరల్ అవుతున్నటువంటి నేపథ్యంలో వీళ్ళిద్దరు రిలేషన్‌షిప్‌లో ఉన్నారన్నటువంటి సందర్భంలో జూన్ 22న విజయ్ పుట్టినరోజు. వాస్తవంగా అనేక మంది అభినందనలు తెలియజేశారు. సినీ రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు చెప్పారు. అయితే తొలి పుట్టినరోజు కావడం త్రిష విషెస్ కోసం అందరూ చూశారు. కానీ ప్రతి సంవత్సరానికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు చెప్పే త్రిష ఈసారి ఎట్లాంటి పోస్టు పెట్టకపోవడం ఓ పెద్ద చర్చ అయింది. అది ఒక ఎత్తు అయితే, విజయ్ పుట్టినరోజున ఆయనతో కలిసి దిగిన అరుదైన ఫోటోలను త్రిష పంచుకునేది ప్రతిసారి కూడా. ఈసారి ఆ మౌనంగా ఉండటం ఒక ఎత్తు అయితే, అన్ఎక్స్‌పెక్టెడ్‌గా ఇన్‌స్టాగ్రామ్‌లో విజయ్‌ని అన్‌ఫాలో చేసేసింది. దీంతో పెద్ద చర్చ జరుగుతోంది.